గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు తెలిసి తెలియక కూడా మనం అలా భగవంతుడిపై నీళ్లు చిలకరిస్తే చాలు ఆయన అనుగ్రహించాడు అని చెప్పి. మరి కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు, నిజంగా భక్తితోనే చేస్తుంటారు అనిపిస్తుంది మన వరకైతే చూస్తుంటే. అయినా కూడా కోరికలు తీరకపోగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా విరక్తి వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అసలు నాకు భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా వ్యర్థం, అసలు భగవంతుడు లేడు, రాయి అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే దశకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అవుతుందంటారు అలాగా? అదే ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఒక్క టాబ్లెట్తో తగ్గుతుంది. ఒక్కొక్కళ్ళ శరీరం చాలా పాడైపోయి ఉంటుంది, అది ఒక్క దెబ్బకి తగ్గదు. కొంతకాలం ఓపిగ్గా కోర్సు వాడితేనే మందు తగ్గుతుంది. ఓ మామిడి చెట్టు మీకు ఇచ్చాను అనుకోండి, అది నాటిన వెంటనే పళ్ళిస్తుందా? ఇవ్వదు. నేల ముందు బాగుండాలి. ఏముండాలి? నేల ముందు సాగు నేల, మంచి ఒక సారవంతమైన నేల అయితే అందులో నాటితే దాన్ని కొంతకాలం జాగ్రత్తగా పోషిస్తే, నీళ్ళు అవి పోసి పెరిగాక పళ్ళిస్తుంది. ఇప్పుడు మనం చేసే పూజలు ఇవన్నీ మన కర్మలే. ఇవన్నీ ఫలించడానికి కొంచెం సమయం పడతాయి. కొందరికి వెంటనే ఎందుకు ఫలిస్తుందంటే వాడి భక్తిలో పరాకాష్ఠ స్థితి ఉంది. అంటే వాడు సారవంతమైన నేల లాంటి వాడు, విత్తనం గొప్పది, తొందరగా ఫలిస్తుంది. హైబ్రిడ్ ఇది. కొన్ని తొందరగా ఫలించవు. అలాగే కొంతమందికి తొందరగా ఔషధం పనిచేస్తుంది, కొందరికి ఫలించదు. వారి శరీరాన్ని బట్టి, వారి మనస్సుని బట్టి, ఇచ్చే మందుని బట్టి ఫలితం ఉంటుంది. మనం పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన కర్మలు తొలగడానికి కొంతమంది ఎక్కువ కాలం ఎదురు చూడాలి, కొంతమందికి తొందరగా ఫలిస్తాయి. అందువల్ల ఓపిగ్గా చెయ్యవలసిందే. ఇప్పుడు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారండి, ఒక్కొక్కడి ప్రతిభని బట్టి ఏమవుతుంది, ఇమ్మీడియట్గా సెలెక్ట్ అవుతున్నాడు. ఒక్కొక్కడు 5-6 సార్లు పరీక్షలు రాశాక సెలెక్ట్ అవుతాడు. ఒక్కొక్కడు యావజ్జీవితం డిఎస్సి రాసినా సెలెక్ట్ అవడు. కానీ వాడు బతకడానికి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే, తప్పదు. అలాగే మనం చేసిన ప్రయత్నములు ఒకవేళ వ్యర్థమైనా తొందరపడకుండా నమ్ముకుంటే అవుతాయి. చదువుకుంటున్న రోజుల్లో ఓ తమాషా జరిగింది. నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను, భీమవరం వెళ్ళి. ఎంతలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను, అర్ధవరం అని. ఆ ఊళ్ళో ఉగాది నాడు 1986లో ఉగాది నాడు ఎవరో స్వామీజీని సుందరకాండ చెప్పమని పిలిచారు. ఆ స్వామీజీ చివరి మూమెంట్లో రాలేకపోయాడు. అప్పుడు వాళ్ళు నా ఎదురుగుండా హ్యాండ్ ఇచ్చారు స్వామీజీ, ఇదే ఇంగ్లీష్ మాట వాడారు. ఇచ్చి ఆయన రాలేదు, ఎలాగా అనుకుంటూ ఉంటే అనుకోకుండా ఎందుకు నేను వెళ్ళాను. మంచి ఇన్షర్ట్ చేసుకుని, ప్యాంటు షర్టు వేసుకుని, అప్పట్లో సైకిలే గొప్ప కదా, సైకిల్ తొక్కుంటూ వెడితే అక్కడ ఒక ఆవిడ చూసింది. ఆవిడ సన్యాసిని జీవితం గడుపుతున్న పుణ్యాత్మురాలు. నా ముఖం చూసిందమ్మా. చూసి చూడగానే, ఏమండి ఈ సుందరకాండ చెప్పగలడు, రేపు చెప్పమంది. ఆ రోజు అమావాస్య, రేపటి నుంచి ఉగాది, మీరు సుందరకాండ చెప్పండి అంది. నేను ఎవరో తెలియదు. నేను కూడా పోనీ ఇదేమిటి నేను చెప్పడం ఏమిటి అనకుండా అలాగే అనేసాను. వెంటనే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను. నాన్నగారు ఇలా పురాణం చెప్పమంటుంది ఆవిడంటే, ఒరే నీకు ఎలాగో సంస్కృతం బాగా పాండిత్యం ఉంది కదా, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇవాళ సుందరకాండంలో 2-3 సర్కలు కంఠస్థం చెయ్యి, తాత్పర్యం చెప్పేయి అన్నారు ఆయన. ఒకసారి ఆలోచించండి, సుందరకాండంలో 68 సర్కలు ఉంటాయి, 9 రోజుల్లో కంఠస్థం చేసి చెప్పమన్నారు ఆయన. నేను వెంటనే మొదటి సర్క తీసుకున్నాను. తతో రావణ నేతాయాస్యతాయా శత్రుకరిసిన ఏష పదమన్వేష్టం చారణ చరితేపతి దుష్కరం నిష్పతి ద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభో. ఇలా శ్లోకాలు ఓసారి చదివితే గుర్తు ఉండిపోయి కంఠస్థం వచ్చేసాయి. ఓరి బాబు ఎంత జ్ఞాపక శక్తి ఉందన్నమాట అనుకుని మొత్తం ఆ 9 రోజుల్లో కంఠస్థం చేసి పురాణం చెప్పేశాను. అద్భుతంగా వచ్చేసారు ఆ ఊళ్ళో జనాలు, పెద్ద పెద్ద వాళ్ళు. 20 ఏళ్ల కుర్రవాడి పురాణానికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు. ఇక నాకు బ్రహ్మరథం పట్టేశారు ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఎక్కువ రాజులు, క్షత్రియులు. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, అప్పుడు పురాణములు మొదలు పెడితే ఇన్నాళ్ళు పట్టింది కదా నేను పురాణాలు మండపం కట్టడానికి, ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. కొంతకాలం పడుతుంది. నా తర్వాత వచ్చినోడు బాగా మీకు వచ్చినోళ్ళు లేరేటి. ఇప్పుడు నా తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు నేను వచ్చిన తర్వాత 20 ఏళ్ల తర్వాత వచ్చారు. మా నాన్నగారికి అమరేశ్వర ప్రసాద్ గారు ఒక శిష్యుడు ఉన్నాడు. మా నాన్నగారి దగ్గర సంస్కృతం చదువుకున్నాడు. మా నాన్నగారు 3 ఏళ్ళు ఆయనకి అన్నం పెట్టి పాఠం చెప్పారు. ఆ అమరేశ్వర ప్రసాద్ గారు శిష్యుడు చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే నాన్నగారి శిష్యుడు. చూడండి, పూర్వజన్మ సుకృతం అయింది. టక్కున ఆయన వెంటనే జగత్ ప్రసిద్ధికి ఎక్కారు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి తొందరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది. అది వారి వారి యొక్క సుకృతాలను బట్టి ఉంటుంది. అందుకని ఆయన పేరు వచ్చింది నాకు అంత రాలేదని ఏడిస్తే పిచ్చాడు వీడు. అంతే, ఎవరికి ఎంత ఇవ్వాలో పరమాత్మకి తెలుసు. అందువల్ల మనం పూజ చేసినంత మాత్రం చేత వెంటనే ఈ రోజే ఫలించదు.
ఓకే. యాంకర్లు చాలా మంది ఉన్నా ఒక్కొక్కళ్ళకి ఎందుకు పేరు వస్తుంది? మీ పొజిషన్లో చాలా మంది ఉంటారు కదా, అవును గురుగారు. ఒక్కొక్కళ్ళకి కొంచెం తొందరగా పేరు రావచ్చు, కొందరికి కొంచెం ఆలస్యం రావచ్చు, కానీ మొత్తం మీద నమ్ముకుని చెయ్యండి. అందువల్ల ఓపిక పట్టాలి. ఒక్కోసారి ఓపిక పట్టినా కూడా ఎన్నాళ్ళైనా ఫలించకపోతే అప్పుడు భగవంతుడి మీద కొంచెం అలగచ్చు. భక్త తుకారాం లాగా. తుకారాంకి మండిపోలేదా? ఉన్నావా అని పాడా, అప్పుడు వస్తాడు దేవుడు. అందువల్ల అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుందండి. భద్రాచలంలో రామదాస్ ఏమన్నాడు? అబ్బబ్బా దెబ్బలో కొరవక తిట్టి తినయ్యా. ఆయన తిట్టాడు ఒకసారి. ఎవడబ్బా సొమ్మని కులుగులు తిరిగేవు రామచంద్ర అన్నాడు. అంచేత మరీ ఎక్కువ భక్తులు అప్పుడప్పుడు దెప్పుతారు, దెప్పితే వస్తాడు దేవుడు. కానీ ఈరోజు కంగారు పడకుండా మీ పని మీరు చెయ్యండి, ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మీకు మామిడి పళ్ళ కథ ఒకటి ఉంది కదా. ఓ ముసలాడు మామిడి టెంక నాడాడు. అది మన పురాణం కథ. దాన్ని తెనాలి రామకృష్ణలో పెట్టారు సినిమాలో. అది నిజానికి పురాణ కథే, పద్మ పురాణంలో కథే. ఓ ముసలాయన ఒక టెంకర్ పట్టుకెళ్ళి నాటుతున్నట్ట. ఏది నలుగురు తిరిగేటటువంటి ఒక బాట దగ్గర. ఎంతలో అటుగా పెడుతున్న రాజుగారు చూశారు. ఏమయ్యా నీకు ఎప్పుడే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, ఈ టెంక నాటితే ఎప్పటికి చెట్టు అవుతుంది, ఎప్పుడు పళ్ళు ఇస్తుంది అంటే, ఈ చెట్టు పెరిగి పళ్ళు ఇచ్చేదాకా ఇంకా బతుకుదాం అనుకుంటున్నావా అంటే, మహారాజా మన పెద్దలు ఎలా అనుకుని ఉంటే ఇవాళ మామిడి చెట్లు మనకు వచ్చేవా అన్నాడు ఆయన. ఇవాళ ఈ టెంక నాటేది నా కోసం కాదు, నా తర్వాత తరాల వాళ్ళ కోసం, వచ్చే జన్మలో నా కోసం పోని. అలాగే ఇవాళ మీరు చేసే పూజలు మీకోసమే కాదు, మీ తర్వాత తరం వాళ్ళ కోసం, రాబోయే జన్మ కోసం. ఈ టెంక నాటాడు, ఆ తర్వాత ఎప్పటికో అది పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి ఇస్తుంది. అలాగే మన పెద్దలు నాటారు, మనం అనుభవిస్తున్నాం. మా నాన్నగారు చేసిన పూజ నేను అనుభవిస్తున్నాను, నా పూజ నా పిల్లలు, వాళ్ళు చేసిన పూజలు తర్వాత వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా. ఇప్పుడు మీరు ఆస్తి సంపాదిస్తే మీరు ఒక్కరి కోసం కాదుగా, నెక్స్ట్ జనరేషన్కి. మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, కానీ ఎంత అభిమానం ఉన్నా పద్మాగర్ గారికి ఎవరు, ఆయన ఎంతో పండితులు, ఆయనకి ఇచ్చేద్దామని పొరపాటు అనుకోరు. అందువల్ల మీ ఆస్తి మీ పిల్లలకి వెళ్ళినట్టే మనం ఈ సంపాదించే పుణ్యం మన పిల్లలకు వస్తుంది అనమాట. ఎంత మంచి పాట అది అసలు. పుణ్యంతో పాటు మనం చేసిన పాపపు కర్మ కూడా వెళ్తుందా గురుగారు? గ్యారంటీగా. పుణ్యమైన పాపమైన ఏదైనా వారసులకు వెళ్ళవలసిందే. అది ఎక్కువైతే ఇక్కడ అనుభవిస్తాం. అచ్చుక్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమొస్తునుతే. ఎక్కువగా చేసిన పుణ్యం పాపం ఇక్కడే ఇప్పుడు అనుభవిస్తాం, కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఆలస్యంగా అనుభవిస్తాం. కాబట్టి పూజలు చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి. పాత పాపాలన్నీ తుడిచేదాకా చూసుకోవాల్సిందే. మనం ఆ పాటనే గుర్తుపెట్టుకోవాలి. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత అందమైన అర్థం ఉందో అందులో అన్నమాట. అలా చెయ్యమనండి, ఓపిక తెచ్చుకోమనండి, తప్పక పరమాత్మని అనుగ్రహం మాత్రం కలుగుతుంది. చేసినది ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడూ ఒకప్పుడు వస్తుంది. అది పుణ్యమైన పాపమైన వస్తుంది. గురుగారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, తరతరాలుగా అన్నారు. కానీ అనుభవించాలి అని అంటే చాలా మంది అనుకుంటారు ఈ పూజల వల్ల వీటి వల్ల తగ్గించుకోవచ్చు అంటారు. నిజంగా తగ్గించుకునే అవకాశం ఉందా? తప్పించుకునే అవకాశం లేకుండా కర్మలు 3 రకాలు. ఒకటి ప్రారబ్ధం, ఇంకొకటి సంచితము, ఇంకొకటి ఆగామి. సంచితం అంటే పోగేసుకున్నది, పూర్వం ఎప్పుడో చేసాం, అది బ్యాంక్ బ్యాలెన్స్, FD అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. ఇక రెండవది ప్రారబ్ధం, అంటే ఇప్పుడు మనం చేస్తున్నది, అనుభవిస్తున్నది. మీరు ఇడ్లీ కడుపులోకి పంపేశారు, ఆ ఇడ్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మంచి ఇడ్లీ అయితే ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఇక్ష్వాకుల కాలం నాటి ఇడ్లీయో పాతకాలం చట్నీయో వేసుకు తింటే వికారం పెడుతుంది. ఈ మధ్యన మాతో ఒకవేళ లంకొచ్చి కాస్త 4 కారపోస్తాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజుల పాటు రోజు బాత్రూమే. అంటే మరి తిన్నది కదా, తిన్న ఎఫెక్ట్ పడతారు. అది ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఒకసారి నీ శరీరంలో ప్రవేశించేసింది, ఇక అనుభవించాలి, దాన్ని ఎవడ ఏం చేయలేడు. మందు వేసినా కూడా ఆ పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయదు, కొంచెం 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 తగ్గిస్తుంది. ముందు మొత్తం మీద చెత్తపోవలసిందే. అంతే. అందువల్ల ప్రారబ్ధ కర్మ అంటే అనుభవించి తీరవలసిన కర్మము. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట. తిన్న తిండి ఇంక లోపలికి వెళ్ళాక దాని ప్రభావం ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది. సంచితం అని ఉంది కదా, పోగేసుకున్నది, అది వదిలించుకోవచ్చు.
ఎలా గురుగారు? ఇప్పుడు మీ ఎఫ్డి ఉంది, మీకు 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం కాసేపు, దేవుడి దయ వల్ల. హా, ఆ 10 లక్షలు మీకు నా మీద అభిమానం కలిగితే నాకు ఇచ్చేయచ్చుగా. అవును. మీకు పద్మాకర్ గారి మీద అభిమానం కలిగింది, ఆయన ఏదో పురాణ మండపం కడుతున్నాడు, ఆయనకి ఇచ్చేద్దాం అనిపించింది అనుకోండి, ఇచ్చేయచ్చు. ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే ఇంకా డబ్బు పోయినట్టే. అంటే కంగారు ఏం పడదు, నేనేం మిమ్మల్ని అడగను, మీరు ఒక్కర్లేదు. కాబట్టి సంచితం వదిలించుకోవచ్చు. ఓకే. ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు, ఇవి కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. మనం కావాలంటే కొన్ని పనులను అదుపులో పెట్టుకోవచ్చు, అవి తొలగించుకోవచ్చు. ఈ సంచితము ఆగామి తొలగించుకోవడానికి ఈ అర్చనలు, పూజలు, ప్రయత్నాలు పనికొస్తాయి. ప్రారంధం మాత్రం చచ్చినట్టు అనుభవించాలి. కానీ అక్కడే ఉన్నది. ఎక్కువ భక్తితో భగవంతుడు పట్టుకోవడం ఎటువంటిది అన్నారు అంటే, ఒక అపవిత్ర ఆహారం తిన్నారు, పనికిమాలిన ఆహారం, దాని ఎఫెక్ట్ వల్ల చచ్చిపోకుండా మందు వేసుకుంటే ఏమవుతుంది, కొంత నీరసం వచ్చినా తగ్గుతుంది, ఏదో వాంతులు అయ్యేయండి, తర్వాత మందు వేస్తే కట్టుబడుతుందా లేదా. అలా ప్రారంధంలో కొంత తగ్గించుకుంటాం. కాబట్టి కర్మలను కూడా మనం భగవదర్చనతో కొంతవరకు నియంత్రిస్తాం, కానీ పూర్తిగా నియంత్రించలేము, ఎంతో కొంత అనుభవించాలి. ఒక్క సద్గురువుల అనుగ్రహం, నిజమైన సద్గురువు నేను చెప్పేది. ఇవాళ అందరూ సద్గురువులు అనుకోండి, ఎవడ పడితే వాడు జాయ చక్రాంత కంటే ఎక్కడ కుదురుతుంది. ఇప్పుడు మేము మీకు ఒక మార్గం చూపిస్తాం, కానీ పూర్తిగా మిమ్మల్ని బాగు చేయలేము. కరెక్టే గురు. ఇలాగా మోసం చేస్తున్నారు కొంతమంది. ఎవడికాడే నేనే సద్గురువుని అంటాడు. ఏం సద్గురు, అసద్గురువులు ఇవి. ఇవి ప్రమాదకరమైనవి. గురువు ఒక మార్గం చూపిస్తాడు, కానీ సంపూర్ణంగా అనుగ్రహించలేడు. కానీ అరుదుగా కొంతమందిని అనుగ్రహించగలుగుతారు, అందరినీ చేయలేము. ఎక్కడో ఏ విశ్వామిత్రుడు లాంటి వాడో త్రిశంకుడిని స్వర్గానికి పంపగలిగాడు, కానీ అందరినీ పంపగలవా? ఏ వశిష్ఠుడో ఎవరినో పంపించాడు. అందువల్ల అరుదుగా కర్మలను కూడా తగ్గించి వాళ్ళని ముక్తికి పంపించే శక్తి కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు, కానీ అది కొంచెం కష్టం. మార్గం చూపిస్తారు, కాబట్టి కొంత కర్మ అనుభవించక తప్పదు అన్నమాట. ఓకే గురువుగారు, దైవాంశ సంభూతుడు అని చెప్పి మనుషుల్ని అంటూ ఉంటారు కొంతమంది, కారణ జన్ములు అని, దైవాంశ సంభూతుడు అని. అంటే ఏంటి గురుగారు? నిజానికి ఈ ప్రపంచంలో అందరూ దైవాంశ సంభూతులే. దేవతా శక్తి లేకుండా అసలు వీరు పుట్టరు. కానీ అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడి వ్యాఖ్యానం చేస్తున్నారే, ఈ వ్యాఖ్యానం చేసే మాట ఆ దేవతలు ఇచ్చింది. అందువల్ల మీరు దైవాంశ సంభూతురాలే. ఒక ఆయన బాగా కెమెరాను పట్టుకుని చక్కగా షూట్ చేస్తారనమాట. ఓహో, ఈయన ఈ యాంగిల్లో అయితే బాగుంటాడు, పద్మాకర్ గారు ఇలా అందంగా ఉంటాడని. కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను చూపిస్తారు, కర్మ ఎంత తెల్లగా ఉన్నా నేను కూడా అక్కడ నల్లగా కనపడతాను అంటే వాడికి అందులో దైవాంశం తక్కువ ఉందన్నమాట అందులో. కాబట్టి ఆయనకి కెమెరాలు ఆ రంగంలో ఉన్నది. కొందరు బాగా పాడతారు, కొందరు బాగా మాట్లాడగలుగుతారు, కొందరు తినగలుగుతారు. తినడం కూడా దైవాంశే, తింటే అరుగుతుందిగా. కాబట్టి అందరూ కారణ జన్ములే. తానెందుకు పుట్టాడో తెలుసుకుని ఆ కారణమును సఫలీకృతం చేసుకున్నవాడు ధన్యాత్ముడు. కొందరికి తెలియదు తాను ఎందుకు పుట్టామో, పట్టించుకోరు, ఆ శక్తుల్ని వృధా చేసుకుంటున్నారు. అందువల్ల మనం సాధన చేస్తే దైవాంశతో పుట్టిన మనం దైవం అవ్వచ్చు. సాధన చేయకపోతే దైవాంశతో పుట్టిన ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. ఎంతో మంది అలాగే మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతారు, పుట్టలో చెదలు పుట్టినట్టుగా పుడుతున్నారు. కాబట్టి సాధన చేసి ప్రతి వ్యక్తి గొప్పవాడు అవ్వచ్చు. అందుకే భీష్ముడు చెప్పాడు మహాభారతంలో, ఎక్కడ విరాట పర్వంలో, ఉత్తర గోగ్రహణం ఉంటుంది కదా, పాండవులు మారువేషంలో ఉన్నారేమో పట్టుకోవడానికి, విరాటరాజు గారు ఆవుల్ని పట్టుకోవడానికి దుర్యోధనాదులు వెళ్ళారు ఉత్తరం దిక్కున ఉన్న ఆవుల్ని పట్టుకోవడానికి. అప్పుడు ఆయన పాండవులు ఎందుకు వల్ల గొప్పవాళ్ళు అవుతారో చెప్పాడు దుర్యోధనాదులతో. నల్లవు నిక్కమాడె నృపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లముగాగా, బాహుబల ధీబల దైవ బలంబులప్ప వర్తిల్లుదురు అన్నాడు ఆయన. అంత పద్యం అక్కర్లేదు, కానీ ఈ ఒక్క ముక్క మనకు కావాలి. పాండవులకి మొదట బాహుబలం ఉన్నది, పుట్టుకతో బాహుబలం ఉన్నది, శరీర బలం ఉన్నది. ఇక్కడ బాహుబలం అంటే చేతులని కాదు, కేవలం శారీరక బలం ఉన్నది. అది మన చేతిలో లేదు కదా, మన తల్లిదండ్రులు హెరిడిటీగా ఇస్తారు, జీన్స్ అంటాం. పుట్టుక మన చేతిలో లేదు కనుక బాహుబలం అనేది మన చేతిలో లేదు. కానీ మొత్తం మీద వాడు పుట్టడంతో శరీర బలంతో పుట్టారు, అది అదృష్టం. రెండవది బుద్ధిబలం ఉన్నది. ధీబలం అంటే బుద్ధిబలం. ఈ బుద్ధిబలం పుట్టుకతో కొంత ఉంటుంది, బాగా పెంచుకోవడం వల్ల పెరుగుతుంది. మీ దగ్గర అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి, పదులు పెట్టాలి, సాధన చేయాలి. చేయగా 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 ఏమవుతుందన్నమాట, బాగుపడుతుంది. నేను చూసిన ఒక యాంకర్ ఉండేది, నెత్తి ఉండేది ఆవిడికి. నేను చెప్పి ధైర్యం చెప్పగా చెప్పగా ఇప్పుడు అద్భుతంగా మాట్లాడేస్తుంది. అస్సలు రావట్లేదు, అస్సలు నెత్తి లేదు, సాధనతో పోగొట్టుకుంది. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటే ఇదే. కాబట్టి సాధనతో దీబలాన్ని పెంచుకోవచ్చు.
బాహుబలం మన చేతిలో లేదనుకోండి, బుద్ధిబలం దేవుడిచ్చిందని కూడా ఏం చేయొచ్చు అనమాట, పదును పెట్టుకోవచ్చు. పాండవుల దగ్గర దేహబలము బుద్ధిబలంతో పాటు దైవ బలం ఉన్నది. వాళ్ళు బాగా భక్తులు, కృష్ణుడిని పట్టుకున్నారు. ఈ 3 బలములు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ తిరుగు ఉండదు. కాబట్టి ఈ 3 బలములను మనం పెంచుకోవచ్చు. పెంచుకుంటే మనం జీవితంలో పైకి వస్తాం. మీకు ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇంత జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా. ఇంచుమించుగా 5 ఏళ్ళు 6 ఏళ్ల వయస్సులో అనుకుంటాను, సుందర శివరావు గారిని ఒక ఆయన ఉండేవారు ఉంగుటూరు అనే ప్రాంతంలో. ఆయన నన్ను చూచి మా నాన్నగారిని, ఈ కుర్రాడు ఏం చెప్పినా అప్పచెప్పేస్తున్నాడండి, ఇటువంటి వాడిని బాగు చేద్దామని అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో ఒక పేజీ గద్యం ఉంటుంది. ఏమిటి గద్యం? పద్యాలు గద్యాలు అని ఉంటాయి కదా. పద్యం ఏమో ఎలాగో ఉత్పలమాల చంపకమాల ఇలాంటివి. ఇవి కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారన్నమాట, ఏకధాటిన ఒక వచనం ఇస్తారు, పెద్ద పారాగ్రాఫ్ లాగా. పెద్ద పారాగ్రాఫ్. అలాంటి గద్యం ప్రథమ స్కంధంలో ఉంది, మొదటి ఆశ్వాసంలో, ప్రథమ ఆశ్వాసంలో. పరీక్షించడానికి ఆ వచనం నా చేత చదివించి తొందరగా అప్పచెప్పంటే 5 నిమిషాలు కూడా పట్టలేదు, చదివి అప్పచెప్పేశాను నేను. అప్పుడు నాకు ప్రాక్టీస్ చేయటం వల్ల ఎంత లాభమో తెలిసింది. అందువల్ల ఇన్ని పుస్తకాలు కంఠస్థం చేశాం. ఓ పెద్ద పేజీ అనమాట. ఓ సిద్ధుడు ఉన్నాడు, ఆ సిద్ధుడు తీర్థయాత్రలు చేశాడు. ఆ ప్రవరుడనే ఆయన, నువ్వు ఏమేమి తిరిగావు అని అడిగితే, నేను ఇవి తిరిగాను అవి తిరిగాను ఏమిటి, మొత్తం ప్రపంచం తిరిగాను అని చెప్పడానికి ఈ గద్యంలో చెప్పాడు అనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలాలత వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట గాఢోకమాన జరదిందు బెంబగళదమృత దుర్దిన నార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్ప దభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగరుంగొరుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగులుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. అమ్మో గురువుగారు, నేనేం మాట్లాడలేను, దండం పెట్టడం తప్ప. ఇదేనా మీరు ఆ రోజున చెప్పింది? 5 ఏళ్ల వయస్సులో కంఠస్థం చేసింది. అమ్మో, అప్పటికింకా నేను అక్షరాభ్యాసం, అక్షరాలు కూడా సరిగ్గా రావు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇటువంటి గద్యములు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయని తెలిసింది కదా. ఓహో, జ్ఞాపక శక్తి ఉందనుకుని పురాణములు చదువుతుంటూ వచ్చాయి. అందువల్ల మనందరం కూడా మన శక్తులను అభ్యాసం ద్వారా కొంత పెంచుకోవచ్చును. అభ్యాసం ఎవరినైనా గొప్పవాడిని చేస్తుంది. ఇలాంటి వచనములు మీకు ఓపిక ఉంటే ఒక 200-300 ఒకే రోజు అప్పచెప్పగలరు. అందువల్ల మీకు నాకు కూడా సమయం లేదు కనుక ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుకుందాం మనం. అత్యద్భుతమైన మన కావ్యాలు విని మన భారతదేశంలో శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు. అలా ఇలాగే ఎన్నో సాధనలు చేసే వాళ్ళంతా పైకి రావాలని కోరుకుందాం. తప్పకుండా గురుగారు. నిజంగా మా తరం వాళ్ళకి మీ మాటలు, మీ పాటలు, మీ పద్యాలు అన్నిటి రూపంలో చాలా మంచి మంచి విషయాల్ని తెలియజేస్తున్నారు. ఇంకా తెలియజేయాలనే కోరుకుంటాను గురుగారు. ధన్యవాదాలు.